ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 114వ శ్లోకం. తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా మృగాక్షీ మోహినీ ముఖ్యాం మృడానీ మిత్రరూపిణీ. తాంబూలపూరితముఖీ పరాతత్వం విరాట్ తత్వంగా మారుతుంది. పంచభూతముల మేలు కలయిక విరాట్ తత్వం. అందు అగ్నితత్వాన్ని సూచించున్నది వాక్కు శబ్దం. అగ్నిర్మేవాచశ్రితః అన్నది శృతి. వాక్కును ప్రకటితం చేయునది నోరు, ముఖము. దానినే శృతులు ముఖాదింద్రశ్చాగ్నిశ్చ అన్నాయి. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీలుగా మారి నోటి ద్వారా పరాతత్వ వైభవం, మహిమ ప్రకటితమవుచూ ఉన్నది. దాని రూపములే వేదాది సాహిత్యం. దానికి ఉపమానమే తాంబూలం. ఏలకలు, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, వక్కలు, తమలపాకుల మిశ్రమం సుగంధభరితం. దానిని సేవించు అమ్మ ముఖమండలం శోభాయమానం. వేదాదులచే పరతత్వ సర్వవ్యాపకత్వ వివరణే తాంబూల చర్వణమునకు సామ్యం. అందుచే కలిగిన సుగంధభరితం సర్వవ్యాపకం. అందుకే సర్వత్రా వ్యాపించిన వాగ్రూపమగు పరాంశమే తాంబూల పూరిత ముఖీ అయినది. ఓం ఐం హ్రీం శ్రీం తాంబూలపూరితముఖ్యై నమః. దాడిమీ కుసుమప్రభా ఎర్రని పువ్వులను కలది దాడిమీ వృక్షం. పూరేకులు అగ్నిశిఖలను పోలి ఉంటాయి. సత్వ రాజస గుణముల సంకేతం దాడిమ పండు. రాజసం సర్వకార్యములను ప్రేరేపిస్తుంది. అప్పుడే పదార్థం ప్రకాశమానం అవుతుంది, శోభాయమానం అవుతుంది. నోటిలో ఉండు దంతములు 16 కళలకు సంకేతాలు. ఆ కళలే పరాతత్వ వికసనములు. అట్టి శోభాయమానమగు అమ్మ దాడిమీ కుసుమప్రభా. ఓం ఐం హ్రీం శ్రీం దాడిమీ కుసుమప్రభాయై నమః. మృగాక్షి వేగమును చపలత్వాన్ని కలిగిన జంతువు జింక. మృతమని కూడా జింకకి పేరు. కనులు శరీరమంతటికీ అందాన్నిస్తాయి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం కదా. సాధారణంగా స్త్రీల కన్నులను జంతువులలో జింక కన్నులకు పోలుస్తారు. అమ్మ కన్నులు సర్వతేజోమయములు, సర్వకళామయం. జగన్మాత కన్నుల చేత సర్వాన్ని నియమిస్తుంది, నియంత్రిస్తుంది కూడా. మృగమనగా పశువు అని అర్థం. అక్షమన్నది జ్ఞానమునకు సంకేతంగా చెప్పవచ్చు. పశుతుల్యులకు వారికి జ్ఞానమిచ్చి దారి చూపునది పరమేశ్వరి. అందుకే జగన్మాత మృగాక్షి. ఓం ఐం హ్రీం శ్రీం మృగాక్షై నమః. మోహిని సర్వకళామయపూరితంబగు జగన్మాత కన్నులు పరమ సౌందర్యపు కనులు. ఎదుటి వారిని మోహంలో పడవేస్తాయి, భ్రమకు లోబడినట్లు చేస్తాయి. సర్వదా ధ్యాన తత్పరుడగు మహేశ్వరుణ్ణి కూడా భ్రమకు గురి చేసిన జగన్మాత మాయ ఆలోచన కందదు. మహామాయ స్వరూపమగు అమ్మ పరమేశ్వరుని నిమిత్తముగా చేసుకుని జగత్తుని సృష్టించింది. మహామాయాస్వరూపమగు జగన్మాత మోహినిగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం మోహిన్యై నమః. మృడాని పరమేశ్వరి పంచకృత్యపరాయణ. సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అన్నవి పంచకృత్యములు. సృష్టికి మునుపు అవ్యక్త రూపంలోనూ, సర్వజీవులయందు చైతన్య రూపంలోనూ, ప్రళయంలో తేజోరూపంతో ప్రకాశించుచున్నది అమ్మ. సృష్టి యొక్క ఉనికికి కారణం చైతన్యం. ఆ చైతన్యమే చిత్కళ.
శరీరంలో ఉండు చిత్కళయే ప్రాణం. అట్టి చిత్కళ లేనప్పుడు ఆ శరీరం శవం, కళేబరం. చిత్కళయే సర్వమునకు ఆధారం. అదే ఆత్మ, ప్రాణం, జీవం కూడా. అట్టి చిత్కళారూపముగు పరాశక్తి సర్వ సృష్టిలోకెల్లా ముఖ్యమైనది, శాశ్వతమైనది. అందుకే అమ్మ ముఖ్యాగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం ముఖ్యాయై నమః. మృడతి సుఖయతి భక్త్యానితి మృడః అని అమరం. సర్వులకు సుఖశాంతులను ప్రసాదించువాడు పరమేశ్వరుడు మృడుడు. మృడునిలోనున్న స్వస్వరూపానుభవ తత్వమే మృడాని, పరాశక్తి అంశం. ఓం ఐం హ్రీం శ్రీం మృడాన్యై నమః. మిత్రరూపిణి. మిత్రుడు, రవి, సూర్యుడు, భానుడు, ఖగుడు, పూష్ణుడు, హిరణ్యగర్భుడు, మరీచుడు, ఆదిత్యుడు, సవిత్రుడు, అర్కుడు, భాస్కరుడని సూర్యభగవానునికి 12 పేర్లు కలవు. జ్ఞానమునకు, తేజోకాంతికి కారణమైనవాడు సూర్యుడు, భర్గుడు. గాయత్రి మంత్రాధిదేవత న తత్రో సూర్యో భాతి. ఏ వెలుగు లేక సూర్యచంద్రాదులు ప్రకాశించరో ఆ తేజోమయ రూపమే పరాశక్తి, పరమేశ్వరి. సమస్తమునకు కారణమగుచు సమస్తమును రక్షించి పాలించునది అమ్మ. సర్వమునందు సర్వులందు మైత్రీ భావనతో సంచరించునది పరమేశ్వరి. ఆ మైత్రీ భావమే మిత్రుత్వం, మిత్రరూపం. దానికి ప్రతిరూపమగు పరాశక్తి మిత్రరూపిణిగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం మిత్రరూపిణ్యై నమః.